ఖరీఫ్ ప్రారంభమైంది. రైతులు వరి నారుమళ్లు పోసుకునేందుకు సిద్ధమయ్యారు. సన్నాలకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఏ రకాలను సాగు చేస్తే ప్రభుత్వ బోనస్ వస్తుందో కొంతమంది రైతులకు పెద్దగా తెలియటం లేదు. అసలు అధిక దిగుబడులతో పాటు బోనస్ వర్తించే సన్న రకాలేంటో రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ దామోదర రాజు. ఖరీఫ్ ప్రారంభమవడంతో పంట పొలాల్లో బిజీగా ఉన్నారు రైతులు. కొంతమంది రైతులు ఇప్పటికే నార్లు పోసుకున్నారు. మిగిలిన రైతులు విత్తన సేకరణలో ఉన్నారు. ప్రభుత్వం సన్నవరి రకాలు సాగు చేస్తే క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించింది. అయితే ఈ బోనస్ వర్తింప చేయాలంటే రైతు సాగు చేసే వరి ధాన్యం గింజ పొడవు, వెడల్పు నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. ధాన్యం తేమ 15% మించినప్పుడు మాత్రమే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసి బోనస్ వర్తింప చేయనున్నారు. అసలు మిల్లర్లు అధికంగా కొనుగోలు చేసే రకాలు, బోనస్ వర్తించే సన్నవరి రకాలేంటో రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ దామోదర రాజు ద్వారా తెలుసుకుందాం. పాత రకాలు అందరికీ తెలిసిన రకాలు సన్న రకాలలో బీపీటీ 5204 సాంబా మసూరి. దీనికి ప్రత్యామ్నాయంగా చాలా రకాలు వచ్చినప్పటికీ ఇంకా ఇది సాగుబడిలో ఉంది. మిల్లర్స్ కానీ కన్జ్యూమర్స్ కానీ తర్వాత ప్రభుత్వం కూడా ఈ రకాన్ని రైతులు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ రకాన్ని సాగు చేస్తే అభ్యంతరం చెప్పడం లేదు. ముఖ్యంగా ఇవి ఫార్మర్ వెరైటీస్ అన్నమాట. ఒకటి జై శ్రీరామ్ అనే రకం, ఒకటి అతి సన్న గింజ రకంగా బాగా ప్రాచుర్యంలో ఉంది రైతులలో. మిల్లర్స్ కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా, అంటే తినేవాళ్ళు కూడా దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకొకటి హెచ్ఎంటీ సోనా అనే రకం. ఇది కూడా బాగా విస్తీర్ణంలో సాగుబడిలో ఉంది. మిల్లర్స్ దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు. అదేవిధంగా తినేవాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకాలను ప్రభుత్వం రానున్న ఖరీఫ్ సీజన్లో ఏ రకాలైతే తక్కువ నూకలైతాయో, ఏ రకాలైతే కన్జ్యూమర్స్ కోరుకుంటున్నారో వాటిని సాగుబడి చేయమని ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది. ప్రభుత్వం సిఫార్సు చేసే ఈ MTU 1010కి ప్రత్యామ్నాయంగా KNM 118ను, బీపీటీకి ప్రత్యామ్నాయంగా RNR 15048 తెలంగాణ సోనా. ఈ తెలంగాణ సోనా అనే రకం కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఏరియాలో విస్తీర్ణంలో సాగుబడిలో ఉంది. సో మిల్లర్స్ ప్రకారం తక్కువ నూకలయ్యే రకం. కన్జ్యూమర్స్ కూడా దీన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్, అంటే తినగానే బ్లడ్ షుగర్ వెంటనే పెరగదు కాబట్టి ఈ రకాన్ని ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకాన్ని కూడా ప్రభుత్వం రానున్న కాలానికి ప్రోత్సాహం ఇవ్వమని చెప్తూ ఉంది. తర్వాత ఈ జై శ్రీరామ్ ఏదైతే ఉందో, జై శ్రీరామ్ హెచ్ఎంటీ సోనాకు ప్రత్యామ్నాయంగా ఈ RNR 15048 తెలంగాణ సోనా రకాన్ని వేసుకోవచ్చు. సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా KNM 1638 అనే రకం బాగా ప్రాచుర్యం పొందింది. గింజ నాణ్యత, తర్వాత బియ్యం నాణ్యత సాంబా మసూరిని పోలి ఉండి 130-35 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడినిచ్చే రకంగా ఈ KNM 1638 కూనారం వరి 2 అనే పేరుతో ఇది విడుదల చేయబడింది. ఈ రకాన్ని కూడా రైతులు ఖరీఫ్ కాలానికి సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన రకం మనకు సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా సిద్ధి అనే రకం ఉంది. ఇది WGL 44 అనే నెంబర్తో మేము వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది 145 రోజుల కాల పరిమితితో సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా వేసుకోదగ్గ రకంగా మేము ఇది సిఫార్సు చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఈ రకాన్ని మంచి గింజ నాణ్యత, తర్వాత మిల్లింగ్ రికవరీ, కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఉండడం వల్ల సాగు చేసుకోమని చెప్తుందన్నమాట. రానున్న ఖరీఫ్ కాలానికి మిల్లర్స్, కన్జ్యూమర్స్, తర్వాత ప్రభుత్వం రికమెండ్ చేసే రకాలు. మినీకిట్ దశలో రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడులను నమోదు చేసి ఇటీవల విడుదలైన అనేక సన్నగింజ వరి రకాలు ఉన్నాయి. ఈ ఖరీఫ్లో వీటిని కూడా సాగు చేసుకోవచ్చు. చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే ఈ రకాలు, వాటి గుణగణాల గురించి ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో మేము ఒక 5 రకాలు విడుదల చేయడం జరిగింది. 5 రకాలు విడుదల చేయడం జరిగింది. కొత్త రకాలు ఇవి అన్నమాట. ఒకటి WGL 1246 1246 అనే రకము మేము వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకము బీపీటీ గింజ నాణ్యత కలిగి 120-125 రోజుల కాల పరిమితితో తెగులను తట్టుకునే లక్షణాలు కలిగి ఉండి ఈ రకం కూడా బాగా మంచి దిగుబడినిచ్చే రకంగా ప్రాచుర్యం పొందింది. ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు, WGL 1246. ఇదే కాకుండా మేము కంపాసాగర్ పరిశోధనా స్థానం నుంచి
WGL 1246 అనేది మీకు బీపీటీ కన్నా 10%, 10 నుంచి 15% దిగుబడి ఎక్కువగా ఇస్తుంది. తర్వాత బీపీటీ గింజ నాణ్యత కలిగి ఉంది. కొందరు రైతులు నిజామాబాద్లో 40 నుంచి 50 బస్తాల వరకు దిగుబడి సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే కంపాసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి మేము ఈ మధ్య కాలంలో విడుదల చేసిన రకము KPS 625 అనే రకము అతి స్వల్పకాల రకం కింద తీసుకోవచ్చు. మీరు అంటే 115 రోజులలో మీకు పంటకు వస్తుంది. మంచి దిగుబడినిచ్చే రకం, తక్కువ కాల పరిమితితో ఎక్కువ దిగుబడినిచ్చే రకంగా సాంబా మసూరిని పోలియుండి బీపీటీ గింజ నాణ్యత కలిగి ఉన్న రకంగా ఇది మనం విడుదల చేయడం జరిగింది. ఈ విత్తనాలు మీకు కంపాసాగర్ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉన్నాయన్నమాట. దాని గుణగణాలు 115 రోజుల కాల పరిమితి, సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి ప్రభుత్వం కొనే సన్న రకాల కిందికి వస్తుంది. ఇది సాంబా మసూరి కంటే ఎక్కువ దిగుబడి, తర్వాత అదే గింజ నాణ్యతతో ఈ KPS 625 అనే రకము మేము ఈ మధ్య కాలంలో విడుదల చేసిన రకంగా సిఫార్సు చేస్తున్నాం. తర్వాత మీకు ఇది చౌడును తట్టుకుంటుంది, అదేవిధంగా కొంతవరకు దోమను, కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. మీరు కొత్త రకాల విషయంకి వచ్చినట్లయితే రుద్రూర్ పరిశోధనా స్థానం నుంచి మేము ఈ మధ్య కాలంలో RDR 1200 అనే ఒక రకాన్ని బీపీటీ గింజ నాణ్యత కలిగి 120-25 రోజుల కాల పరిమితితో ముఖ్యంగా ఈ దోమను, అగ్గి తెగులను తట్టుకునే విధంగా రూపొందించి ఇవ్వడం జరిగిందనమాట. ఈ రకం కూడా మీరు ఖరీఫ్కు ముఖ్యంగా నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కడైతే ఈ గంగా కావేరి అనే రకం వేస్తున్నారో అక్కడ ఈ రకాన్ని వేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే ఇదే రుద్రూర్ పరిశోధనా స్థానం నుంచి ఇంకొక స్వల్పకాలిక అతి సన్న గింజ రకం కూడా మేము విడుదల చేయడం జరిగింది. అదే RDR 1162. ఈ రకము 120-125 రోజుల కాల పరిమితితో మీకు ఈ జై శ్రీరాము, తర్వాత HMT సోనా, RNR గింజ నాణ్యతతో మంచి తట్టుకునే శక్తి కలిగి ఉండి కొంతవరకు అగ్గి తెగులను, కొంతవరకు దోమను, కొంతవరకు ఉల్లికొండు తట్టుకునే లక్షణం కలిగి మీకు మంచి దిగుబడినిచ్చే రకంగా మేము రూపొందించి రుద్రూర్ పరిశోధనా స్థానం నుంచి ఇవ్వడం జరిగింది. జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి 33124 అనే ఒక రకాన్ని మేము సన్నగింజ రకాన్ని 125 రోజుల కాల పరిమితితో విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా ఈ మధ్య కాలంలో విడుదలైంది. కొత్త రకంగా మీరు విత్తనాన్ని జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి పొంది ఖరీఫ్ కాలానికి ఒక కొత్త రకంగా దీన్ని మీరు సాగు చేసుకోవచ్చు.